అయితే ఒక రైతు నాకు వాట్సాప్ లో ఒక మెసేజ్ పంపించండి, చూడండి. నిన్న మనతో మాట్లాడిన రైతు అనుకుంటా. ఆయన ఏమంటా ఉన్నట్టే, మన వాహిని టీవీకి వాహిని ఛానల్ ఎఫెక్ట్ నరేష్ సార్ అని నాకు పెట్టి, మన వాహిని టీవీ మాట్లాడుతుంది కాబట్టి ఆ ఎఫెక్ట్ తోని నా వార్తా పత్రికలు వచ్చింది అని చెప్తూ ఈ పెట్టిన ఏమనంటే, వాహిని టీవీ నరేష్ సార్ గారికి రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి గారిని గట్టిగా కొంచెం నిలదీయండి, మీ ఛానల్ చాలా మంది చూస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, గుడ్ జాబ్ సార్, మీలాంటి జర్నలిస్టులు సమాజానికి చాలా అవసరం అంటూ ఈ వార్త ఏంటంటే, అదే బిడ్డ ఉద్యోగిని రుణమాఫీ దక్కని రైతుని నిన్న అదే చెప్పిన. బిడ్డకు కట్నం ఇచ్చి అన్ని బాధ్యతలు నెరవేర్చి ఒక అయ్య చేతిలో పెట్టి ఒక ఇంటికి అప్ప చెప్తే ఆమె మీద ఉన్న అప్పు ఈయనకు చూపించి ఈయనకు మాఫీ అవుతలేదని చెప్తే ఏంది ఇది? ఇక్కడ చూడండి, నా పెద్ద కూతురు మేఘన ప్రభుత్వ ఉపాధ్యాయులు, సారీ ఆమె మీద ఉన్న అప్పు కాదు, గుర్తొచ్చింది నాకు. ఆమె ఉద్యోగి కాబట్టి ఇయ్యము అని చెప్తున్నారట. ఇగో, మేఘన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, 2023 మార్చిలో పెళ్లి చేశాను, ఇప్పుడు అత్తగారి ఇంట్లోనే ఉంది, నా ఇంట్లో ప్రస్తుతం ఉద్యోగి ఎవరూ లేరు, రేషన్ కార్డులో నా పెద్ద బిడ్డ పేరు కూడా తొలగించాను, పేరు కూడా తీసేసిరట. తీసేస్తే ఇంకోటి కొడుకు అంటున్నాను ఒక అర్థం ఉన్నది. అరే నీకు కొడుకున్నాడు, ఉద్యోగం చేసుకునే కొడుకున్నాడు కాబట్టి వస్తలేదంటే ఒక అర్థం ఉంది, కానీ కూతుర్ని కూడా ఇట్లా లెక్క కడితే ఏంటిది మరి? అట్లాంటప్పుడు ఆమెకు వచ్చే బెనిఫిట్స్ అన్ని కూడా వీళ్ళకి ఇచ్చే రాదు మరి. ఇప్పుడు ఆమె భర్త పిల్లలకి ఇస్తారు చూడు, ఆరోగ్య భద్రతనో పెన్షనో ఇంకేదో రేపు పొద్దుగాల వీళ్ళు కూడా చెప్పుడు కొంత ఇవ్వాలి కదా. అయితే ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ నాకు కాలేదు, అయితే దానికి కారణం ఏంటంటే వ్యవసాయ శాఖ అధికారులు అడిగితే మీ కూతురుకు ప్రభుత్వ ఉద్యోగం ఉన్నట్లు ఆన్లైన్లో చూపిస్తోందని చెప్పారు అని ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం కౌట గ్రామానికి చెందిన అల్లూరు రామారెడ్డి అనే రైతు వాపోయాడు. ప్రభుత్వం రుణమాఫీ చేసే ముందు ప్రాథమిక విచారణ చేయకుండా ఇలా నిర్ధారిస్తే ఎలాగని ప్రశ్నించాడు. దీనిపై ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు లేఖ రాశారు. అల్లూరి రామారెడ్డి కౌట గ్రామంలో భార్య భర్తల పేరిట 9.2 అంటే 9 ఎకరాల 20 గుంటల వ్యవసాయ భూమి ఉంది. రామరెడ్డి పేర కౌట తెలంగాణ గ్రామీణ బ్యాంకులో 1,60,000 లక్ష రుణం, భార్య సవిత పేరిట బోధ్ సహకార సంఘంలో 40,000 రుణం ఉంది. ప్రభుత్వం 2 లక్షల లోపు రుణమాఫీ చేయగా తనకు కూడా జరుగుతుందని ఆశపడ్డాడు, కానీ మాఫీ కాలేదు. కాగా రుణమాఫీకి సంబంధించి ఆదిలాబాద్ జిల్లాలో 3 విడతల్లో కలిపి 55,961 మంది రైతులకు 608 కోట్ల రుణం మాఫీ జరిగింది. అయితే తమకు రుణమాఫీ జరగలేదని వందలాది మంది రైతులు జిల్లాలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు అంటూ ఈయన అల్లూరి రామరెడ్డి బిడ్డకు ఉద్యోగం ఉందని ఇయ్యరట రుణమాఫీ. ఏం గైడ్ లైన్స్ నడిచినాయి అసలు? మీ ఒక దగ్గర సాక్షాత్తు ప్రభుత్వ ఉద్యోగస్తులకైంది, ప్రభుత్వ ఉద్యోగస్తులకే మాఫీ చేయగా లేనిది మీ దగ్గర ఏదన్నా కరెక్ట్గా ఉన్నాయా? అసలు క్లారిటీ ఉందా? కూతురుకుంటే ఆయన ఒక ఇంటికి అప్ప చెప్పినాక ఇంటి పేరే మారిపోయింది, ఆమెది రేషన్ కార్డులకి వెళ్ళి పేరు తీసేసిండు, ఆమెకు ఉద్యోగం ఉందని ఈయనకి ఇవ్వకపోతే ఇది ఎట్లా? ఇది ఏమన్నా కరెక్టా అసలు? ఇది చెప్పురు, దీనికి సమాధానం చెప్పాలి. దీనికి ఏమైనా గైడ్ లైన్స్ ఉన్నాయా? ఇట్లా చాలా మంది ఉన్నారు, పిల్లలు ఉద్యోగస్తులు అని చెప్పి ఇలా తల్లిదండ్రులకు చేస్తలేరని చెప్తా ఉన్నారు. మరి కొంతమందికి ఎట్లా అయినా అని అడుగుతా ఉన్నా. కొంతమందికి ఎందుకు కావాలి? కాకపోతే ఎవరికి కావద్దు కదా, చేస్తే అందరికి చేయరు కదా.